గౌతమ్ అదానీ అన్నంత పని చేశాడు. చూడండి, జార్ఖండ్ వద్ద గోదా అనబడే ఒక టౌన్, అక్కడ నుంచి మీకు బంగ్లాదేశ్లోకి మన ట్రాన్స్మిషన్ లైన్స్ వెళతాయి. మీకు ఆ చుట్టుపక్కల ఎన్నో టెక్స్టైల్ ఇండస్ట్రీస్, సో వీటికి సంబంధించి 1600 మెగావాట్స్ ఎలక్ట్రిసిటీ అనేది భారత్ నుంచి మీకు అదానీ పవర్ నుంచి మీకు బంగ్లాదేశ్లోకి వెళుతూ ఉంటుంది. సో నిన్నటికి నిన్న ఆల్రెడీ నిన్న కూడా ఒక వీడియోలో మాట్లాడాను, మీకు 500 మెగావాట్స్ ఎలక్ట్రిసిటీ సప్లైని వీళ్ళు కట్ చేశారు. దాంతో ఈ చుట్టుపక్కల ఉండే టౌన్లు గ్రామాలు మీకు టోటల్గా ఎలక్ట్రిసిటీ లేక ఇవాళ వార్తలు ఏమిటంటే బంగ్లాదేశ్ రాజధాని ఢాకా, ఇక్కడ ఈ నగరము తప్పించి ఎంటైర్ బంగ్లాదేశ్లో మీకు పవర్ క్రాపుల్స్, మీకు కంట్రీ క్రాపుల్స్ విత్ సివియర్ పవర్ కట్స్, అవుటేజెస్ అని అంటారు. అంటే ఏంటి? పవర్ ఓవర్ షెడ్డింగ్. మీకు అవసరము ఇంత ఉంటే మీకు చాలా తక్కువ పవర్ జనరేట్ అవుతున్నప్పుడు ఏమవుతుంది? మొత్తము పవర్ గ్రిడ్ అంతా కూడా కుప్పకూలిపోవడం. సో ఇది బంగ్లాదేశ్లో పరిస్థితి. మీకు ఏకంగా 8 గంటల సేపు నుంచి 12 గంటల సేపు ప్రథమ పట్టణాలలో మీకు పవర్ లేకపోవడము, ఇది బంగ్లాదేశ్ యొక్క సిచ్యువేషన్. సో ఇదంతా మీరు చూసారనుకోండి, ఇది మెయిన్ ఎనర్జీ సోర్స్ ఉంటుంది చూసారా, గ్యాస్ ఆయిల్. మొన్న మాట్లాడాను సిలిగురి కారిడార్, ఇక్కడ నుంచి 130 కిలోమీటర్ల పైప్ లైన్, ఆయిల్ పైప్ లైన్, ఇది బంగ్లాదేశ్లోకి వెళ్ళాలి. దీనిని ఆపేశాం. అంటే పోయిన వీడియోలో చెప్పాను, భారత్ మెల్లమెల్లగా సిస్టమేటిక్గా బంగ్లాదేశ్ అనబడే దేశాన్ని ఎట్లాగ డెస్ట్రాయ్ చేస్తుందో, డెస్ట్రాయ్ అనకూడదు, మొన్నటికి మొన్న వరకు కూడా వాళ్ళు మన మిత్రదేశము, షేక్ హసీనా అద్భుతమైన ఒక పాలన చేశారని చెప్పి మనము నమ్మాము. అలా కాదండి, ఈవిడ పాలన దారుణంగా ఉంది కాబట్టే మీకు స్టూడెంట్స్ తిరగబడ్డారు, ఇది విద్యార్థుల విప్లవము, సో దీన్ని గౌరవించాలి అంటే ప్రపంచమంతా కూడా నిజము అని అనుకుంది. కానీ పోయిన సంవత్సరం నుంచి ఖతార్లో ఒకవైపు సిఐఏ ఏజెంట్లు, ఇంకొక వైపు ఐఎస్ఐ ఏజెంట్లు, వీళ్ళు కలిసి విద్యార్థులతో కూర్చొని బంగ్లాదేశ్లో షేక్ హసీనా పాలనను మనము కూలగొట్టాలి అంటే ఒక మేజర్ మిలిటరీ కూ అక్కడికి రావాలి. స్టూడెంట్స్ మొదలు పెడతారు, అమ్మా ఇక్కడ పరిస్థితి బాలేదు, 45 నిమిషాలు నీకు టైము, ఈ దేశాన్ని విడిచిపెట్టి పారిపో, లేకపోతే నిన్ను చంపేస్తారు, ఇక్కడ మిలిటరీ రూలే ఉంటుంది. ఇదంతా ఏంటి? ఒక డ్రామా, పకడ్బందీ డ్రామా. మీకు అక్కడ మిలిటరీ అనండి, విద్యార్థుల సంఘాలు అనండి, అలాగే మహమ్మద్ యూనిస్, వీళ్ళు అమెరికా, పాకిస్తాన్, సిఐఏ, ఐఎస్ఐ వీళ్ళు కలిసి ఆడిన నాటకం. కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా షేక్ హసీనాది చెత్త పాలన కాబట్టే మేము ఇలా చేసామంటే నమ్మడానికి ఇక్కడ ఎవ్వరూ లేరండి. కాబట్టే మనం ఆవిడకి ఆశ్రయం ఇచ్చాము, సేఫ్గా ఢిల్లీలో ఉంచాం. మరి భారతదేశాన్ని మీరు ఒక శత్రు దేశంగా చూశారు, అమెరికా వాడు, పాకిస్తాన్ వాడు అన్నాడు. మరి మా దెబ్బ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇవాళ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ అసోసియేషన్, దీని యొక్క డైరెక్టర్ జనరల్ అజయ్ సాహాయ్ అంటారు. ఈయనేం మాట్లాడుతున్నారు? బంగ్లాదేశ్లో ఫారిన్ ఎక్స్చేంజ్ కరెక్ట్గా లేదండి, కాబట్టి మేము మా ఎక్స్పోర్ట్స్ అంతా కూడా ఆపేస్తున్నాము. మీకేంటి? ఎలక్ట్రిసిటీ కాదండి, పప్పులు, పప్పు దినుసులు, బియ్యము, టెక్స్టైల్ రంగానికి సంబంధించిన కాటన్, మందులు, ముఖ్యంగా మందులు. ఇవాళ మీకు వర్షాకాలము, చలికాలము, మీకు అక్కడ ప్రజలకు మందులు కావాలి. ఒకవేళ భారత్ ఈ మందులు ఆపేస్తే, మన లాజిస్టిక్స్ సప్లై చైన్ ఆగిపోతే మీకు బంగ్లాదేశ్ అమెరికా నుంచి బియ్యం తెప్పించుకుంటారా, లేదా పాకిస్తాన్ నుంచి పప్పు దినుసులు తెచ్చుకుంటారా, చైనా నుంచి మందులు తెచ్చుకుంటారా? ఎవరండి వీళ్ళకి సహాయం చేసేది? సో ఈ కనీసమైన జ్ఞానము కూడా లేకుండా అమెరికా వాడు చెప్పాడు కాబట్టి మేము యాంటీ ఇండియా స్టాండ్ తీసుకుంటాము, భారత్తో మాకు ఎటువంటి సత్సంబంధాలు లేవు, వాళ్ళు మా ఎనిమీ కంట్రీ, వాళ్ళతో మేము వేసుకున్న ఎంఓయూలు, అగ్రిమెంట్లు, ప్రాజెక్టులు మొత్తం క్యాన్సిల్ చేస్తాము, అడ్డదిడ్డంగా మాట్లాడడం. సో దీంతో ఏమైంది? మనం ఏం చెయ్యాలో అంటే మనం ఏం చెయ్యగలమో జస్ట్ బంగ్లాదేశ్కి చూపించాం. ఇక్కడేమో ఎలక్ట్రిసిటీ షార్టేజ్, అంటే అదానీ వాళ్ళు లిటరల్గా ఆపేశారు, మీరు మాకు 800 మిలియన్ అమెరికన్ డాలర్స్ ఇవ్వాలండి, అర్జెంటుగా ఇవ్వండి, కుదరలేదా
కనీసం ఒక $500 మిలియన్ అమెరికన్ డాలర్స్ మాకు పంపిస్తే మేము ఎలక్ట్రిసిటీ సప్లై అనేది రెస్టార్ట్ చేస్తాము. చెయ్యగలరా అంటే కాదండి, ఆల్రెడీ $100 మిలియన్ అమెరికన్ డాలర్స్ మీ పేరు మీద మేము రిజర్వ్ చేసి పెట్టాము, ఫారిన్ ఎక్స్చేంజ్ లేదు కదా, కాబట్టి మేము వెయిట్ చేస్తున్నాము అంటే మీరు ఇవ్వాల్సింది $800 మిలియన్ అమెరికన్ డాలర్స్. మేము అడిగేది ఎంత? $500 మిలియన్ అమెరికన్ డాలర్స్. మీరు రిజర్వ్లో ఉంది అని ఎంత అంటున్నారు? $100 మిలియన్ అమెరికన్ డాలర్స్. దీంతో సమస్య తీరుతుందా? అక్కడ రష్యా వాళ్ళు 3 రోజుల్లో $630 మిలియన్ అమెరికన్ డాలర్స్ ఇస్తావా చస్తావా అని చెప్పి వాళ్ళు అక్కడ కూర్చొని ఉన్నారు. అంటే అన్ని వైపులా వీళ్ళ మీద ఒత్తిడి చూడండి. దీనిని గమనించని, అంటే మీకు ఒక తెలివైన ఫైనాన్స్ మినిస్టర్, అలాగే ఒక పవర్ మినిస్ట్రీ, మీకు ఈ వ్యవహారాలు చక్కబెట్టడానికి ఒక మంచి మంత్రి వర్గము మీ దగ్గర లేదండి. ఉన్న వాళ్ళని అందరినీ కూడా దేశం నుంచి తరిమివేశారు, వాళ్ళని వెళ్ళిపోమన్నారు, జైళ్లలో పెట్టారు. ఇలాంటప్పుడు మీరు పాలన ఎలా చేస్తారు? ఎటు నుంచి చెయ్యలేరు కదా. కాబట్టి భారత్ మీదే మీరు ఆధారపడాలి. ఏం కావాలన్నా మీరు ఏంటండి, ఇండియాతోనే మీరు రిక్వెస్ట్ పెడతారు. మన సహాయంతోనే బంగ్లాదేశ్ అనబడే దేశం ఇంతకాలం బతికింది. షేక్ హసీనా ఇంత సక్సెస్ఫుల్ ప్రధానమంత్రిగా ఎలా ఉన్నారు అంటే జస్ట్ ఇండియా మీద డిపెండ్ అవ్వడము, అవసరము అన్నప్పుడు మాకు కొంచెం సహాయం చెయ్యండి అనడము, మనము కూడా మన నైబరింగ్ కంట్రీ, ఫ్రెండ్లీ కంట్రీ అని చెప్పి మనం వాళ్లను ఏదో ఒక రకంగా ప్రోత్సహించడం. ఎందుకు? పాకిస్తాన్ని మీరు తొక్కి పెట్టాలి అంటే బంగ్లాదేశ్కి కావలసిందంతా ఇవ్వాలి. ఇలా బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి పాకిస్తాన్ వాళ్ళు ఏడవాలి, కుళ్ళి కుసించాలి. ఇదే కదా మీ స్ట్రాటజీ. దాని ప్రకారం మనం బంగ్లాదేశ్కి సపోర్ట్ చేస్తూ వచ్చాం. కానీ ఇదంతా తెలియక ఈ జియో పొలిటికల్ చెస్ బోర్డ్ని ఎలా ఆడాలి, ఎక్కడ ఎలాంటి పావులు కదపాలి తెలియక, అలాంటిది బంగ్లాదేశ్ ఇవాళ ఒక పెద్ద మెంటర్. భారత్ అంటేనే వాళ్ళకు ఒక పెద్ద మెంటర్ కదండి, మనం వాళ్ళ బిగ్ బ్రదర్ కదా. మన ప్రమేయం లేకుండా ఈ దేశాన్ని నడిపించేవచ్చు అని చెప్పి మహమ్మద్ యూనిస్ ఎలా కలలు కన్నాడు. జస్ట్ అధికారంలో కూర్చొని ఇంతమంది, ఏకంగా బంగ్లాదేశ్ మిలిటరీయే నాతో ఉంది అంటే నువ్వు అక్కడ ఉండే ప్రజలకు తిండి ఎలా పెడతావు? చూడండి ఫ్రెండ్స్, 80% ఆఫ్ ద బంగ్లాదేశ్ టౌన్స్, గ్రామాలు అనండి, ఎక్కడా కూడా మీకు ప్రాపర్ పవర్ సప్లై లేదండి. అలాంటి ఒక క్రైసిస్, ఒక మేజర్ క్రైసిస్లో బంగ్లాదేశ్ ఉన్నప్పుడు అదానీ గ్రూప్ వాళ్ళు 500 మెగావాట్స్ పవర్ను కట్ చేసేశారు. సో దాంతో మీకు ఏమైంది? బిజినెస్ లేదు, వ్యాపారం లేదు. బంగ్లాదేశ్ అంటేనే టెక్స్టైల్స్ కదా, మరి అక్కడ మీకు ఫ్యాక్టరీలే రన్ అవ్వకపోవడము. అడిగితే ఏం చెప్తాం మనము? సెక్యూరిటీ రీజన్స్ అండి. ఒక స్టేబుల్ ప్రభుత్వం అక్కడ లేదు. ప్రజలు ఎంచుకున్న ప్రభుత్వం మీకు లేనప్పుడు ఈ ప్రభుత్వం ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు కూలిపోతుందో, మిలిటరీ వాళ్ళు ఏం చేస్తారో ఎవరికీ తెలియదు. మరి ఈ సమస్యల నుంచి అంతా కూడా అమెరికా వాడు వాడిని బయటపడేస్తాడా? పాకిస్తాన్ వాడు వచ్చి ఇదిగోండి బియ్యము తీసుకోండి అని చెప్పి చెప్తాడా? వాడే చిప్పకూడు పెట్టుకొని తిరుగుతున్నప్పుడు ఈ దేశాలు బంగ్లాదేశ్ని ఎలా ఆదుకుంటాయి? కాబట్టి ఇది ఒక పకడ్బందీ కుట్ర. షేక్ హసీనాను పంపించేయాలి. ఎంత కష్టమైనా మనము చూద్దామంటున్నారు, కానీ వాళ్ళు భరించలేకపోతున్నారు. ఫైనల్గా ఏమవుతుంది? అక్కడ నివసించే ప్రజలే బలైపోతున్నారు. అలాగా ఇవాళ బంగ్లాదేశ్లో 80% పవర్ సప్లై లేదు అన్నప్పుడు, సో అలాంటి ఒక డార్క్నెస్లో బంగ్లాదేశ్ లాంటి దేశము కొట్టి మిట్టాడుతున్నప్పుడు భారత్ సహాయం లేకుండా బంగ్లాదేశ్ అనబడే దేశము ఇంకొక 6 నెలలు సర్వే అవుతుందని మీరు అనుకుంటున్నారా? అలాంటి పరిస్థితి అక్కడ ఉందా? టోటల్గా వాళ్ళు ఒక బ్యాంక్రప్ట్లో ఉన్నారు, మేజర్ క్రైసిస్లో ఉన్నారు. మనల్ని వాళ్ళు శత్రువుగా చూశారు కదా. ఈ సిచ్యువేషన్ని మీరు ఎలా చూస్తున్నారు? మీ అనాలిసిస్ ఎలా ఉందో ఒక్కసారి తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.